ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కన్నా ఫార్మ్స్. ఇదే ఫ్రెండ్స్ మన షెడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మన షెడ్ వ్యూ అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి మనం ఏ విధంగా వేసుకోవడం జరిగింది. షెడ్ అయితే మనం ఈ విధంగా అయితే చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి రూమ్ ఫ్రెండ్స్. ఇది మనం ఉండడానికి కావచ్చు, లేదంటే ఎవరైనా మన వర్కర్స్ ఉండడానికి అయితే మనం షెడ్ అయితే వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. అందులో ఇది ఒక రూమ్ అయితే వేయడం జరిగింది. ఇది వచ్చేసి హాలు. ఇది వచ్చేసి మన పప్పి. ఇక్కడనే కావులు ఉంటుంది. ఎవరైనా వస్తే మాత్రం జర చూసుకుంటారండి, జాగ్రత్తగా రండి. కస్టమర్స్ కావచ్చు, మన ఫాలోవర్స్ ఎవరైనా ఉంటే మాత్రం మన షెడ్ దగ్గరికి అయితే జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్. అది వచ్చేసి జర షార్ప్ ఉంటుంది. ఇది వచ్చేసి మన షెడ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన ఇంక్యుబేటర్ ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ మన పెరుగు ఒరిజినల్ ఎగ్ వచ్చేసి ఆల్మోస్ట్ ఈ మిషన్లో అయితే ఒక 200 దాకా అయితే వేయడం జరిగింది ఫ్రెండ్స్. త్వరలో మన చిక్స్ కూడా రావడం జరుగుతుంది. టాప్ 1 చిక్స్ వస్తాయి ఫ్రెండ్స్. ఇది ఎగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఫ్రెండ్స్. ప్రజెంట్ అయితే ఈ మిషన్లో వచ్చేసి టోటల్ ఎగ్స్ అయితే వేయడం జరిగింది. ఒకసారి చూడండి ఫ్రెండ్స్. ఎగ్స్ ఒకసారి ఎగ్స్ క్వాలిటీ కూడా చూడండి ఏ విధంగా ఉన్నాయో. టాప్ 1 ఎగ్స్ కూడా మనకు ఒకసారి ఈ విధంగా అయితే వచ్చినాయి ఈసారి. ఇది వచ్చేసి మన రూమ్ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి హాల్. మన షెడ్ వచ్చేసి మొత్తం వచ్చేసి టోటల్ వచ్చేసి 150 పొడవు, అడ్డం వచ్చేసి 30 ఫీట్స్ ఫ్రెండ్స్. మనమైతే వీటికి మొత్తం ఓవరాల్గా కరెంట్ స్తంభాలే వాడినాం. ఇటు వచ్చేసి సైడ్కి వచ్చేసి స్తంభాలే, ఇటు వచ్చేసి స్తంభాలు. మనం స్తంభం వచ్చేసి ఒక 20 అయితే తేవడం జరిగింది. అందులో 2 ముక్కలు అయితే చేయడం జరిగింది. ఒకటి వచ్చేసి 14 ఫీట్లు, ఒకటేమో 12 ఫీట్లు. మొత్తం ఒక స్తంభం వచ్చేసి 26 ఫీట్లు ఉంటుంది ఫ్రెండ్స్. అందులో 14 మిడిల్లో, మళ్ళీ సైడ్కి వచ్చేసి మన 12 ఫీట్స్ కట్ చేయడం జరిగింది. మనకు 21 స్తంభాలేమో తెచ్చామనుకుంటా. ఇది వచ్చేసి రేకులు ఫ్రెండ్స్. రేకులు కూడా మనం సిమెంట్ రేకులే వాడినాం. ఆల్మోస్ట్ మనకు 200 సిమెంట్ రేకులు పట్టినాయి. ఈ బొంగులు వచ్చేసి మనకు ఓవరాల్గా ఒక 80 పైపులు, 20 ఫీట్స్ పైప్ అయితే యూజ్ చేయడం జరిగింది. 80 పైప్స్ అంటే 80 పైపులు. ఈ పైపులోకి వచ్చేసి ఒక 1,10,000 దాకా అయింది ఫ్రెండ్స్. ఈ రేకులకు వచ్చేసి ఒక 1 lakh దాకా అయింది ఫ్రెండ్స్. మనకు స్తంభాలకు వచ్చేసి ఒక 60,000 అయింది. వెల్డింగ్ వచ్చేసి ఒక 40,000 దాకా అయినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన జాలీ ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఒకసారి చూడండి, ఇది జాలీ. ఇది టాటా కంపెనీ జాలీ. మనకు వచ్చేసి 350 స్క్వేర్ ఫీట్ వచ్చింది ఫ్రెండ్స్. దీనికి వచ్చేసి ప్రైస్ ఒక 45 దాకా అయినాయి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మన స్నేక్ అంటే ఏమైనా పురుగులు ఇట్లా అంటే చిన్న చిన్న పాములు కావచ్చు, మళ్ళీ కప్పలు కావచ్చు, తొండలు ఇట్లా రాకుండా ఉండడానికి ఇదైతే మనకు ఒక 20 kgs అయితే పట్టినాయి ఫ్రెండ్స్. ఇది మనం జాగ్రత్త సేఫ్టీ కోసం తేవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి ఈ విధంగా అయితే మనం షెడ్ వేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. ఇది పరదాలు వచ్చేసి మనం అయితే చార్మినార్ దగ్గర నుంచి తేవడం జరిగింది. ఈ పరదాలకు వచ్చేసి ఒక 10,000 పట్టింది. 10,000 దాకా అయినాయి ఫ్రెండ్స్. సరే చూడండి, ఈ విధంగా అయితే మనం వేసుకోవడం జరిగింది. టోటల్ అయితే మనం ఈ విధంగా వల వేయడం జరిగింది. ఎందుకంటే మనం షెడ్ వేస్తా అంటే ఒకసారి షెడ్ వేస్తా అంటే జాలకి వెళ్ళి నామం రావడం వల్ల మనకు మన పెరుగు బ్రీడరు ఒక బ్రీడర్ని కాటేయడం వల్ల ఆ బ్రీడర్ అయితే చనిపోయింది ఫ్రెండ్స్. అయితే దీనికోసం పర్టికులర్గా నేనైతే ఈ విధంగా వేయించాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, పరదాలు కూడా మనం మొత్తం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. మన షెడ్కి వచ్చేసి ఓవరాల్గా ఒక 8 lakhs వచ్చింది ఫ్రెండ్స్ ఖర్చు. ఇది డోర్లకు కావచ్చు. మళ్ళీ మనం పార్టిషన్ చేసాం ఫ్రెండ్స్. ఇందులో మన బ్రీడర్లో ఒక 10 పెట్టెలు ఒక బ్రీడర్కి అయితే పార్టిషన్ చేసాం ఫ్రెండ్స్. పెరుగు క్రాస్కు. త్వరలో మనకు చిక్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఫ్రెండ్స్. టాప్ 1 చిక్స్. అలాగే మన పేరెంట్స్ వీడియో కూడా చేస్తాను. ఒకసారి పేరెంట్స్ ఏ విధంగా ఉన్నాయో కూడా చూడండి ఫ్రెండ్స్. క్వాలిటీ ఏ విధంగా ఉందో కూడా మీరు చూడండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మన ఫామ్ దగ్గరికి వచ్చి కూడా మీకు నచ్చిన బర్డ్స్ తీసుకెళ్ళవచ్చు ఫ్రెండ్స్. అలాగే మనకు చాలా డేస్ నుంచి టైం కుదరట్లేదు ఫ్రెండ్స్. అసలు ఈ రోజు కూడా టైం లేదు. బట్ కొంచెం షార్ట్కట్లో చెప్పడం జరుగుతుంది. మనం ఒకరోజు టైం తీసుకొని మొత్తం ఈ షెడ్ నిర్మాణం ఎంత అయింది, ఏ విధంగా అయింది, ఈ సిమెంట్ బస్తాలు ఎన్ని అయినాయి, ప్లస్ మన ఉసుక అన్ని ట్రిప్పులు పట్టినాయి, దీనికి అసలుకి ఎన్ని బడ్జెట్ అన్ని ఏ విధంగా అన్నీ ఆల్మోస్ట్ చిన్న బోల్ట్ కాడ నుంచి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. ఒకరోజు అయితే చూసుకొని. ఈరోజు అయితే మనకు కొంచెం టైం లేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే మన ఫామ్ దగ్గరికి వచ్చి మీరు తెలుసుకోవచ్చు. లేదా మన ఫామ్ దగ్గరికి వచ్చి బ్రీడర్లు పెట్టెల క్వాలిటీ చూసి మీకు చిక్స్ ఎవరికైనా కావాలనుకుంటే స్వయంగా వచ్చి చూసి తీసుకెళ్ళచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.